హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దేవి ఎక్స్ప్లెనేషన్స్. ఈరోజు మన ఛానల్లో ఏపీ సేవా పోర్టల్లో మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఎలా చేయాలి, ఏ విధంగా ప్రాసెస్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. లాస్ట్ వీడియోలో మీకు ఏపీ సేవా పోర్టల్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, సిటిజన్ ఐడి పోర్టల్ ఎలా క్రియేట్ చేసుకోవాలని తెలియజేశాను. దాని ద్వారా మీరు ఇందులో సేవల్ని ఎలా అప్లై చేయాలి అనేది నేను తెలియజేస్తాను. ఇందులో మ్యారేజ్ సర్టిఫికేట్ అండి, మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. నా వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చేసి చాలామందికి సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు మ్యారేజ్ అయినా సరే సర్టిఫికేట్ లేదు. ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ 3 నెలల కన్నా ఎక్కువగా మ్యారేజ్ అయితే మోర్ దాన్ 3 months అయితే వాళ్ళకి ఎలా సర్టిఫికేట్ తీసుకునేది అది ఇంకో పోర్టల్ ద్వారా చేసుకోవచ్చు. మ్యారేజ్ కంప్లీట్ అయ్యి 1 month, 2 months, 3 months, ఈ 3 months లోపు మీరు మ్యారేజ్ సర్టిఫికేట్కి అప్లై చేసుకుంటే మీకు తక్కువ కాస్ట్లో మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది వచ్చేస్తుంది. 3 months లోపు అప్లై చేస్తే అది రూరల్కేమో 2 months, అర్బన్కేమో 3 months అండి. రూరల్ ఏరియాస్లో మీరు మ్యారేజ్ అయ్యి 2 months లోపు మీరు అప్లై చేసుకోవాలి. అర్బన్ అయితే మ్యారేజ్ అయిన 3 months లోపు అప్లై చేసుకోవాలి. అది ఏ విధంగా అప్లై చేసుకోవాలి, వాటికి సంబంధించినవి ఏవే డాక్యుమెంట్స్ అనేది ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. ముందుగా ఈ ఏపీ సేవా సిటిజన్ పోర్టల్ అనేది మీరు లాగిన్ అయ్యి మీకు ఇక్కడ రైట్ సైడ్న లాగిన్ అని క్లిక్ అవుతుంది కదండి. ఇందులో సిటిజన్ లాగిన్ ఉంది కదా, ఈ సిటిజన్ని లాగిన్ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఈ విధంగా పోర్టల్ వస్తుంది కదా. ఇందులో మీరు మీ మెయిల్ ఐడితోనే లాగిన్ అవ్వాలి. ప్రతిసారి మీరు లాగిన్ అయినప్పుడల్లా మీ మెయిల్ ఐడికి ఓటీపీ అనేది వస్తుంది, ఒక కోడ్ అనేది. ఆ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. మీరు ఎప్పుడు లాగిన్ అయినా సరే మీ మెయిల్ ఐడికి తప్పకుండా కోడ్ అనేది వస్తుందండి. ఆ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా పోర్టల్ వస్తుంది కదా. ఇందులో మనకి మ్యారేజ్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఇక్కడ PRNMAUED ఉంది కదండి, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ అని ఉంటుంది. ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ దగ్గర మీరు క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు కంపల్సరీగా మ్యారేజ్ సర్టిఫికేట్కి అప్లై చేసే ముందు వైఫ్ అండ్ హస్బెండ్ది మీది ఆధార్కి ఫోన్ నెంబర్ అయితే లింక్ అవ్వాలండి. ఫోన్ నెంబర్ లింక్ అవ్వకుండా అయితే అవ్వదు, ఓటీపీ జనరేట్ అవుతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ప్రీఫిల్ ఇచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ హౌస్ హోల్డింగ్ మ్యాప్లో ఉన్నట్టయితే మీ ఆధార్ ద్వారా మీకు మీ నేమ్ మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. మీ సిటిజన్ నేము, మీ ఫుల్ నేము, మీ ఫాదర్ ఆర్ హస్బెండ్ నేము, మీరు జెండర్ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ క్యాస్ట్, రిలీజియన్, క్వాలిఫికేషన్, మీ ఇక్కడ మార్టియల్ స్టేటస్ దగ్గర మీకు చాలామందికి ఇక్కడ డౌట్ వస్తుంది. ఇక్కడ డైవోర్స్ ఉంది, మ్యారీడ్, అన్మ్యారీడ్, విడో అండ్ సింగిల్ ఉంది. మనం మ్యారేజ్ సర్టిఫికేట్కి అప్లై చేసుకుంటున్నారు కాబట్టి మ్యారేజ్ అయిన తర్వాత మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఒకవేళ డైవోర్స్ అయిన తర్వాత మ్యారేజ్ అయిందంటే కనుక డైవోర్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ మనం మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకోవాలండి. ఓకేనా, మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్కి వాట్సాప్ ఉంటే ఎస్ఎన్ అంటే ఎస్ఎన్ క్లిక్ చేయండి, నో అంటే నో అని క్లిక్ చేయండి. మీ మెయిల్ ఐడి ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి మీ పర్మనెంట్ అడ్రస్ అండి, మీ పర్మనెంట్ అడ్రస్, మీ డోర్ నెంబరు, మీ ఆధార్లో ఉన్న అడ్రస్ అయితే అడ్రస్, డిస్టిక్, మీ మండల్ మున్సిపాలిటీ దేని కిందకు వస్తుంది, మీ విలేజ్ వార్డ్ సెక్రటరీ అండి, పిన్ కోడ్, పోస్టల్ ఆఫీసు, పోస్టల్ విలేజ్, ఇవి ఇచ్చిన తర్వాత ఈ డీటెయిల్స్ మీరు పర్మనెంట్లో ఉన్న అడ్రస్, ప్రజెంట్ అడ్రస్, మీరు కరెంట్ అడ్రస్లో కూడా సేమ్ అయితే ఇక్కడ టిక్ చేసేసేయండి. అదే సేమ్ కాకపోతే మీరు పర్మనెంట్ ఉన్న అడ్రస్ వేరేది, మీరు కరెంట్ ఉన్న అడ్రస్ వేరేది అయితే ఆ అడ్రస్ ఎంటర్ చేయండి. లేదు పర్మనెంట్ అడ్రస్, కరెంట్ అడ్రస్ సేమ్ అయితే కనుక ఇక్కడ టిక్ చేస్తే చాలు. నెక్స్ట్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకొని మీకు ఇక్కడ కంటిన్యూ ఉంది కదండి, కంటిన్యూ అనేది క్లిక్ చేయాలి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ట్యాబ్ ఇట్లా వస్తుంది, ఇట్లా ఇంటర్ఫేస్.
మీ మ్యారేజ్ డేట్ అనేది ఎంటర్ చేయాలి. మీకు ఏ రోజున మ్యారేజ్ అయితే జరిగిందో ఆ మ్యారేజ్ డేట్ ఎంటర్ చేయాలండి, సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు మ్యారేజ్ ఎక్కడ జరిగింది, వెన్యూ ఆఫ్ మ్యారేజ్ రెసిడెన్సీలోనా జరిగిందా, ఫంక్షన్ హాల్లోనా, వర్షిప్ ప్లేస్ అంటే గుడిలో కానీ చర్చ్లో కానీ ఎక్కడైనా ఉంటాయి కదా వర్షిప్ ప్లేస్, అలా ఎక్కడైనా అదర్స్ అది సెలెక్ట్ చేసుకోవాలి ఎక్కడ జరిగిందో. నెక్స్ట్ మీ మ్యారేజ్ జరిగినది ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, ఏ మున్సిపాలిటీ కింద వస్తుంది, మండల్ మున్సిపాలిటీ కింద, ఏ సెక్రటరీ కింద వస్తుంది, ఏ పంచాయతీ కింద వస్తుందో కూడా మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత బ్రైడ్ డీటెయిల్స్ ఇవ్వాలండి. నెక్స్ట్ వచ్చేసి బ్రైడ్ డీటెయిల్స్, వాళ్ళ ఆధార్ నెంబరు, వధువు ఒక పెళ్లి కూతురు ఒక ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఓటీపీ అథెంటికేషన్ చేయాలి. ఓటీపీ వస్తుంది కంపల్సరీగా. వాళ్ళ హౌస్ హోల్డింగ్ మ్యాప్కి ఫెచ్చింగ్ అయితే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఓటీపీ ఫెచ్చింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వస్తాయి. నెక్స్ట్ బ్రైడ్ గ్రూమ్ డీటెయిల్స్ అండి. వరుడు పెళ్లి కొడుకు తాలూకా ఆధార్ నెంబర్ ఇవ్వాలి. సెండ్ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ అథెంటికేషన్ జరిగితే తనకి కూడా మొత్తం డీటెయిల్స్ అనేది పెళ్లి కొడుకు కూడా మొత్తం ఫెచ్చింగ్ అవుతాయి. నెక్స్ట్ విత్నెస్లు మాత్రం ఇద్దరివి ఉండాలి. ఇటు పెళ్లి కొడుకు తాలూకా ఇద్దరు, పెళ్లి కూతురు తాలూకా ఇద్దరు విత్నెస్లు ఉండాలి అండి. ఆ విత్నెస్లు ఒక ఆధార్ నెంబరు ఉండాలి. ఆ విత్నెస్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఉండాలి. వాళ్ళ డీటెయిల్స్ అనేది ఫెచ్చింగ్ అయి ఉంటుంది ప్రీఫిల్ ఎంటర్ చేస్తే. నెక్స్ట్ వాళ్ళ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ బ్రౌజ్ ఉంది కదా, బ్రౌజ్ క్లిక్ చేసి ఎంటర్ చేయాలి. అలాగా బ్రైడ్ విత్నెస్ 1 అండ్ బ్రైడ్ విత్నెస్ 2 అంటే వధువు తరపు నుంచి విత్నెస్ 1 విత్నెస్ 2, నెక్స్ట్ వరుడు తరపు నుంచి విత్నెస్ 1 విత్నెస్ 2. కంపల్సరీగా అటు ఒక ఇద్దరు ఇటు ఒక ఇద్దరు అయితే ఉండాలి. వాళ్ళ డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ మీకు మీ మ్యారేజ్ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. మీకు పెళ్ళికి సంబంధించిన ఫోటో అనేది అది జేపీజీ ఫార్మాట్లో ఉండాలి, జేపీజీ కానీ పీజీ ఫార్మాట్లో ఉండాలి. నెక్స్ట్ మీకు ప్రూఫ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ బ్రైడ్ ఆధార్ కార్డ్, మీ ఆధార్ కార్డ్ అంటే పెళ్ళి కూతురు తాలూకా ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డు, కంపల్సరీగా ఇన్విటేషన్ కార్డ్ అనేది ఉండాలండి. ఇన్విటేషన్ కార్డ్ అనేది మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ప్రూఫ్ అండ్ ఏజ్ ఆఫ్ బ్రైడ్ గ్రూమ్ అంటే ఇక్కడ వధువిది పెట్టాం కదా, ఇక్కడ వరుడిది ఆధార్ అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ డైవోర్స్ సర్టిఫికేట్ ఉంది కదండి, ఇది అంత మ్యాండటరీ కాదు. కొంతమంది డైవోర్స్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు కదా, మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు డైవోర్స్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు డైవోర్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఫస్ట్ మ్యారేజ్కి అయితే మాత్రం ఇది అంత అవసరం లేదు. నెక్స్ట్ డెత్ సర్టిఫికేట్, ఒకవేళ ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత నెక్స్ట్ మ్యారేజ్కి ఫస్ట్ పర్సన్ చనిపోతే కనుక డెత్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఫస్ట్ మ్యారేజ్ అయితే అప్లోడ్ చేయవసరం లేదు, ఈ డైవోర్స్ డెత్ అవసరం లేదండి. నెక్స్ట్ నోటరీ ఎఫిడవిట్, ఇది కూడా అంత మ్యాండటరీ ఏం కాదు. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్సీ, రైస్ కార్డ్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, ఆధార్ కానీ, ఓటర్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, వాళ్ళ జాబ్ కార్డ్ కానీ ఏదైనా సరే వాళ్ళ తాలూకా రెసిడెన్సీకి సంబంధించింది వాళ్ళది అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ చేసి ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ చేయాలి అండి. ఈ 2 టిక్ బాక్స్లో క్లిక్ చేసిన తర్వాత ఫైల్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ షో పేమెంట్ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేమెంట్ సెక్షన్లోకి వెళ్తుంది. మీకు ఇక్కడ చూడండి 250 రూపీస్ అనేది మీకు మ్యారేజ్ సర్టిఫికేట్కి పే అవుతుంది. మీరు కంటిన్యూ పేమెంట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ నెక్స్ట్ ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్యూఆర్ స్కానింగ్, వ్యాలెట్ ఆర్ యూపీఐ ద్వారా కానీ మీరు అమౌంట్ అనేది మీరు పేమెంట్ చేసుకోవచ్చు. నేను యూపీఐ ఐడి ద్వారా నుంచి పేమెంట్ చేస్తున్నానండి. పేమెంట్ అనేది కంప్లీట్ అయింది. పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మీకు ఈ విధంగా రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. మీ మ్యారేజ్ సర్టిఫికేట్కి మీ అప్లికేషన్ నెంబరు, మీ ట్రాన్సాక్షన్ ఐడి, మీ మ్యారేజ్ సర్టిఫికేట్కి అండి. ఈ సర్టిఫికేట్ ప్రింట్ ఆప్షన్ తీసుకొని రిసిప్ట్ అనేది ప్రింటింగ్ ఇవ్వచ్చు. ఈ స్టేటస్ అనేది మనం తెలుసుకోవడానికి మీరు ఇదే పోర్టల్లో స్టేటస్ తెలుసుకోవచ్చు. వీటికి సంబంధించింది మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలా అనేది ఒకసారి నేను వివరంగా చెప్తున్నాను, వినండి. మీకు మ్యారేజ్ సర్టిఫికేట్కి కావాల్సింది ఫస్ట్ మీ మ్యారేజ్ సర్టిఫికేట్కి మీ మ్యారేజ్ ఫోటో, మీ పెళ్లి ఫోటో
మీ పెళ్ళి ఇన్విటేషన్ కార్డు, మీ వైఫ్ అండ్ హస్బెండ్ది ఆధార్ కార్డు అండ్ విత్నెస్లు అటువైపు ఇద్దరు ఇటువైపు ఇద్దరు, పెళ్లి కూతురు వైపు ఇద్దరు పెళ్లి కొడుకు వైపు ఇద్దరు, వాళ్ళ పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, వాళ్ళ ఆధార్ కార్డులు, ఓకేనా. వాళ్ళ రెసిడెన్సీ ఒక ఆధార్ కానీ జాబ్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఏవైనా సరే ఈ ప్రూఫ్స్ అన్నీ కంపల్సరీగా ఉండాలి. మ్యారేజ్ ఇన్విటేషన్ మ్యారేజ్ ఫోటో లేకుండా అయితే అవ్వదు. ఈ అప్లోడ్ చేసిన తర్వాత మీకు 1 వీక్ లోపు మీకు సచివాలయం నుంచి కాల్ వస్తుంది. కాల్ వస్తే మీరు ఏవైతే సబ్మిట్ చేశారో ఆన్లైన్లో అవే డాక్యుమెంట్స్ మీరు సచివాలయంలో సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఒక 1 వీక్ లోపు మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది మీకు ఆన్లైన్ ద్వారానే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోవచ్చు. మ్యారేజ్ అయినా 1 to 3 months లోపు ఎవరిదైనా మ్యారేజ్ అయితే కనుక రూరల్ ఏరియాస్ అయితే 2 months, అర్బన్ ఏరియా అయితే 3 months అండి. ఇంకా అంతకు మించి ఇంకా ఎక్కువ మంత్స్ కానీ ఇయర్స్ కానీ దాటితే కనుక అది వేరే పోర్టల్లో అప్లై చేయాలి. కంపల్సరీగా మీరు వైఫ్ అండ్ హస్బెండ్ విత్నెస్లు తీసుకొని రిజిస్టర్ ఆఫీస్కి అయితే వెళ్ళాలి. అదే మీరు ఈ పెళ్ళైన 3 months లోపు మీరు అప్లై చేసుకుంటే మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళవసరం లేదు. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే చాలండి. మీ సర్టిఫికేట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెక్రటరీ ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తే కనుక డెఫినెట్గా మీరు ఇక్కడ ఏమైతే అప్లోడ్ చేశారో అవి తీసుకొని మీరు సబ్మిట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.